Hi TSAT viewers, welcome to marathon program. Today's subject based on physical geography and topics sea, ocean current, strait and lakes for all TSPSC and SSC and other competitive examination. So ఓషియన్ కరెంట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు కొన్ని సముద్రాల సంబంధించింది అంటే డీటెయిల్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ సీ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా మనం ఈ టుడే క్లాస్ నేర్చుకోబోతున్నాం. అండ్ కొన్ని ఇంపార్టెంట్ లేక్స్, సో ప్రపంచంలో ఉన్న కొన్ని అంటే మంచినీటి సరస్సు అయినా ఉప్పునీటి సరస్సు అయినా కొన్ని ఇంపార్టెంట్ సరస్సు కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది ఈ క్లాస్లో. అండ్ దాంతోపాటు కొన్ని స్ట్రైట్, సో కొన్ని సముద్రాలను కలిపే కొన్ని స్ట్రైట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో అవి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, సో ప్రీవియస్గా ఏంటంటే ఫిజికల్ జాగ్రఫీ పైన మనం దగ్గర 320 క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూ క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. సో దానికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో మనం ప్రతి సబ్జెక్ట్ పైన అంటే ఫిజికల్ జాగ్రఫీ పైన ఒక 500 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం మనం. అండ్ అలా వరల్డ్ జాగ్రఫీ పైన ఒక 500 క్వశ్చన్స్ అండ్ ఇండియన్ జాగ్రఫీ పైన ఒక 500 ఎంసీక్యూ బిట్స్. అంటే ఏదైతే ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ ఉందో మీరు ఖచ్చితంగా కనుక ఫాలో అయితే అండ్ మీరు ఒకసారి ఏదైతే ఒక రిఫరెన్స్ బుక్ రీడ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా మీరు 100% ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో మనం ప్రతి టాపిక్ పైన క్వశ్చన్ కూడా సాల్వ్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు ఏంటంటే ఆ టాపిక్ పైన కూడా మనం కొంతవరకు కొన్ని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా నేను చెప్తున్నాను కాబట్టి 100% మీకు ఒక రివిజన్తో పాటు ఏ విధంగా క్వశ్చన్లో అంటే ఎగ్జామినేషన్లో ఏ విధంగా మీరు ఎలిమినేషన్ చేయాలి, ఏ విధంగా మీరు క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాలి అనేది కూడా నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి 100% మీరు మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్ ఆర్ కనెక్టెడ్ బై ద సూయజ్ కెనాల్. సో ఎందుకంటే సూయజ్ కెనాల్ ఎందుకు ఇచ్చానంటే ఏదైతే ఈ సూయజ్ కెనాల్ ఉందో మనకు కొన్ని నెలల క్రితం ఏంటంటే ఒక ఎవరెస్ట్ అనేది ఒక షిప్ అనేది అంటే మొత్తానికి ఇలా అడ్డం అనేది అవ్వడం జరిగింది. సో దానివల్ల కొన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా వరకు ఏదైతే ఈ ఎవరెస్ట్ షిప్ ఉందో దీనివల్ల చాలా వరకు అంతరాయం అనేది కలిగింది. కాబట్టి సూయజ్ కెనాల్ మనం అడగొచ్చు. అయితే మెడిటరేనియన్ సీ అండ్ రెడ్ సీనా, గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ రెడ్ సీనా, లేకపోతే మెడిటరేనియన్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమెనా, లేకపోతే పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీనా. సో సూయజ్ కెనాల్ అనేది దేనికి కనెక్ట్ చేస్తుందంటే ఇది ఇంపార్టెంట్ బిట్ కాబట్టి ఇచ్చాను. సో ద సూయజ్ కెనాల్ ఇది ఒక ఆర్టిఫిషియల్ సీ లెవెల్ వాటర్ వే. ఇది ఎక్కడ ఉందంటే ఈజిప్ట్లో. ఇట్ కనెక్ట్ ద మెడిటరేనియన్ సీ అండ్ రెడ్ సీ. ఏ సీ అండి? సారీ, ఆప్షన్ ఏ ఇది. ఇట్ కనెక్ట్స్ ద మెడిటరేనియన్ సీ అండ్ రెడ్ సీ. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మెడిటరేనియన్ సీ అండ్ రెడ్ సీ కనెక్ట్స్ ద సూయజ్ కెనాల్. ఇది అంటే దేశం అని అడిగితే ఈజిప్ట్. ఈ రెండు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద టైడ్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ మూన్ అండ్ సన్ పుల్లింగ్ ద ఎర్త్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో ఏ టైడ్ అంటే స్ప్రింగ్ టైడ్, నీప్ టైడ్ మీకు ఆల్రెడీ చెప్పాను కొంతవరకు. అయితే ఇక్కడ మనకు స్ప్రింగ్ టైడ్ ఇచ్చారు, నీప్ టైడ్ ఇచ్చారు, అండ్ హై టైడ్ ఇచ్చారు, అండ్ లో టైడ్ ఇచ్చారు. అయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టైడ్ ప్రొడ్యూస్డ్ యాజ్ సీక్వెన్స్ ఆఫ్ మూన్. సో మూన్, సన్ పుల్లింగ్ ద ఎర్త్. సో పుల్లింగ్ ద ఎర్త్ ఇన్ సేమ్ డైరెక్షన్. అంటే మూన్, ఎర్త్, సన్ ఇది సేమ్ డైరెక్షన్. అయితే ఎర్త్ని పుల్లింగ్ ద సన్ అండ్ మూన్. అయితే అప్పుడు ఏ టైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇది వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే టైడ్ పైన మనకు ఒకటి రావడం జరుగుతుంది క్వశ్చన్ బిట్ రూపం అనేది. అయితే ఇది ఏ టైడ్ అంటే స్ప్రింగ్ టైడ్ అండి. ఎందుకంటే స్ప్రింగ్ టైడ్ occurs when the sun and moon are directly in line with the earth and their gravitational pulls enforce each other. సో ఇది ఏంటంటే గ్రావిటేషనల్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ టైడ్ అంటే స్ప్రింగ్ టైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మూన్ అండ్ సన్ పుల్లింగ్ ద ఎర్త్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే స్ప్రింగ్ టైడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాటర్ బాడీ సపరేట్స్ ఆస్ట్రేలియా ఫ్రమ్ న్యూజిలాండ్. సో కుక్ స్ట్రైట్, మెగాలన్, తస్మన్ సీ, గ్రేట్ బ్యారియర్ రీఫ్. అంటే ఈ 4 వాటర్ బాడీస్లో
ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ని ఏ వాటర్ బాడీ సపరేట్ చేస్తుందని ఇచ్చారు. అంటే ఏ వాటర్ బాడీ అంటే తస్మాన్ సీ అనేది సపరేట్ చేయడం జరుగుతుంది ఆస్ట్రేలియా ఫ్రమ్ న్యూజిలాండ్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సునామీస్ ఆర్ నాట్ కాస్డ్ బై హరికేన్స్, ఎర్త్క్వేక్, అండర్ సీ ల్యాండ్ స్లైడ్స్, వాల్కానిక్ ఎరప్షన్. సో సునామీ అనేది రాదు ఈ 4 దాంట్లో, ఎర్త్క్వేక్ 4 దాంట్లో అనేది సునామీ అనేది రాదని ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. దేనివల్ల రాదంటే హరికేన్స్ వల్ల సునామీ అనేది రాదు, ఎర్త్క్వేక్ వల్ల భూకంపాల వల్ల సునామీ అనేది రావడం జరుగుతుంది. అండ్ సముద్రాల్లో ఏమైనా ల్యాండ్ స్లైడ్స్ అయినా కూడా సునామీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అగ్నిపర్వతాల వల్ల ఎరప్షన్ వల్ల కూడా సునామీ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎర్త్క్వేక్, అండర్ సీ ల్యాండ్ స్లైడ్స్ అండ్ వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఈ 3 రీజన్స్ వల్ల అనేది మనకు సునామీ అనేది రావడం జరుగుతుంది. కానీ హరికేన్స్ వల్ల అనేది రాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆప్షన్ ఏ ఏదైతే ఉందో హరికేన్స్ అనేది సునామీ ఆర్ నాట్ కాస్డ్ బై అంటే హరికేన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్ ఆర్ ఎంక్లోజ్డ్. సో సీస్ ఆర్ ఎంక్లోజ్డ్ అని ఇచ్చారు. ప్రీవియస్గా కొంతవరకు కూడా మనం క్వశ్చన్ అనేది చేయడం జరిగింది. సో సీస్ ఆర్ ఎంక్లోజ్డ్ అని అడిగారు కాబట్టి సీ ఆఫ్ వోజో అండ్ అరబ్ సీ అంటే పర్షియన్ సీ అండ్ ఎరిత్రియన్ సీ అని కూడా అంటారు. సో ఈ 2 అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సాలినిటీ కాన్సన్ట్రేషన్. ఇది ఇంపార్టెంట్, మస్తు పెట్టిది. ఎందుకంటే కరెక్ట్ సీక్వెన్స్లో ఒక సముద్రాలకు సంబంధించిన సాలినిటీ ఏదైతే ఉందో ఆ లెవెల్ అనేది ఆర్డర్ మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ కాదు, ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్. సో మనకు గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా, బాల్టిక్ సీ, రెడ్ సీ, నార్త్ సీ అని ఆప్షన్ ఏ ఇచ్చారు. ఆప్షన్ బి ఏమో బాల్టిక్ సీ, నార్త్ సీ, గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా, రెడ్ సీ ఇచ్చారు. ఆప్షన్ సి రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా, నార్త్ సీ, బాల్టిక్ సీ ఇచ్చారు. ఆప్షన్ డి నార్త్ సీ, గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా, బాల్టిక్ సీ, రెడ్ సీ. అయితే ఇంక్రీజింగ్ ఆర్డర్లో సాలినిటీ లెవెల్ కనుక చూసి, కాన్సన్ట్రేషన్ కనుక చూస్తే బాల్టిక్ సీ తర్వాత నార్త్ సీ తర్వాత గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా, దాని తర్వాత రెడ్ సీ. అంటే తక్కువ కాన్సన్ట్రేషన్ అనేది బాల్టిక్ సీకి ఉంది, ఎక్కువ అనేది రెడ్ సీకి. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇది ఒక కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సాలినిటీ కాన్సన్ట్రేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ టోపోగ్రాఫికల్ ఫీచర్ ఫౌండ్ ఫ్రమ్ అప్పర్ టు లోయర్ కోర్స్ ఆఫ్ రివర్. సో ఇది ఒక రివర్ ఉందండి. ఓకే, సపోజ్ ఒక రివర్, ఆ రివర్ అనేది టోపోగ్రాఫికల్ ఫీచర్ ఫౌండ్ ఫ్రమ్ అప్పర్ నుంచి లోయర్. అంటే ఇది అప్పర్ పార్ట్, అప్పర్ నుంచి లోయర్. సో ఆక్స్బౌ లేక్, రాపిడ్స్ ఇసోరి ఆక్స్బౌ లేక్ ఇసోరి అండ్ ఇషోరి ఆక్స్బౌ లేక్ రాపిడ్స్. సో మీకు ఆల్రెడీ ఆక్స్బౌ లేక్ గురించి సంబంధించి కూడా మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్లో. ఓకే, అయితే చాలా వరకు ఏంటంటే మనకు ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అని తరచుగా అడిగే క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ రాపిడ్గా ఉంటుందండి, దాని తర్వాత ఆక్స్బౌ లేక్, దాని తర్వాత ఈశ్వరి. సో డెల్టా అప్పుడు మనం చాలా వరకు ఈశ్వరిని చూస్తుంటాము. ఆక్స్బౌ లేక్ అనేది ఒక మెచ్యూర్ స్టేజ్, ఇదేమో యంగ్ స్టేజ్, ఇదేమో మెచ్యూర్ స్టేజ్, ఇదేమో ఓల్డ్ స్టేజ్. ఓకే, ఇదొక ప్రాసెస్. అంటే ఫస్ట్ ఏముంటుంది, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇంకో విషయం ఏంటంటే ఇదే క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంకా డీటెయిల్ చెప్తాను. రాపిడ్స్ అనేది ఆర్ సెక్షన్ ఆఫ్ ద రివర్ వేర్ ద రివర్ బెడ్ హ్యాస్ ఏ రిలేటివ్లీ స్టీప్ గ్రేడియంట్. అంటే ఇలా స్టీప్ గ్రేడియంట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాజింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ఇన్ వాటర్ వెలాసిటీ అండ్ టర్బులెన్స్ అనేది రాపిడ్ సంబంధించింది. ఓకే, ఆక్స్బౌ లేక్ అనేది ఇదొక యూ షేప్డ్ బాడీ. మనం ప్రీవియస్ క్లాస్లో మీకు ఆక్స్బౌ లేక్ చెప్పాను, ఇలా యూ షేప్, ఇది యూ షేప్, ఇది యూ షేప్. అంటే యూ షేప్డ్ బాడీ ఆఫ్ వాటర్ దట్ ఫార్మ్స్ వెన్ ఏ వైడర్ మియాండర్. ఎప్పుడండి, వైడర్ మియాండర్ ఫ్రమ్ ద మెయిన్ స్టెమ్ ఆఫ్ ఏ రివర్ ఈజ్ కట్ ఆఫ్
క్రియేటింగ్ ఏ ఫ్రీ స్టాండింగ్ బాడీ ఆఫ్ వాటర్ అనేది ఆక్స్బౌ లేక్. అండ్ నెక్స్ట్ ఎస్టోరీ కనుక చూస్తే ఇదొక బాడీ ఆఫ్ వాటర్ ఫార్మ్డ్ వేర్ ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ రివర్ అండ్ స్ట్రీమ్ ఫ్లో ఇన్ టు ద ఓసియన్. ఇప్పుడు బంగాళాఖాతంలో ఉంది. బంగాళాఖాతం అంటే కొన్ని గోదావరి నది, కృష్ణా రివర్ ఏదైతే ఉందో, సో తీర ప్రాంతం అనేది ఎప్పుడైతే సముద్రాల బంగాళాఖాతం కలుస్తుందో దాన్నే ఎస్టోరీ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇది ఈ మూడు అనేది సంబంధించి, ఎందుకంటే రివర్ అండ్ స్ట్రీమ్ ఫ్లో ఇన్ టు ద ఓసియన్ మిక్సింగ్ విత్ సీ వాటర్ అనేది ఎస్టోరీ. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కొరోజియో అనేది వామ్ ఓసియన్ కరెంట్, లాబ్రడార్ అనేది వామ్ ఓసియన్ కరెంట్, బెంగ్యులా అనేది కోల్డ్ ఓసియన్ కరెంట్, ఓయషియో అనేది కోల్డ్ ఓసియన్ కరెంట్. సో మనం అడిగింది ఏమిటి? నాట్ కరెక్ట్ అని అడిగారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాబ్రడార్ అనేది కరెంట్ అనేది ఒక కోల్డ్ కరెంట్ ఇన్ ద నార్త్ అట్లాంటిక్ ఓషియన్. సో లాబ్రడార్ ఇది ఒక కోల్డ్ కరెంటు ఎక్కడ అంటే నార్త్ అట్లాంటిక్ ఓషియన్. సో ఆప్షన్ ఏ అనేది ఆప్షన్ బి అనేది నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ మిలోకి డీప్ ఒకటి అండ్ జావా ట్రెంచ్ అండ్ ఛాలెంజర్ డీప్? సో ఈ మూడు దానికి సిమిలారిటీ అనేది ఒకటి ఉందని ఇచ్చారు. అంటే సార్ మూడు సిమిలారిటీ ఏమిటి అంటే దే ఆల్ ఆర్ ట్రెంచెస్ ఇన్ ద పసిఫిక్ ఓషన్. ఏదైతే ఈ ట్రెంచెస్ ఉన్నాయో ఈ మూడు అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉందని ఇచ్చారా, లేకపోతే ఆప్షన్ బి ఏంటంటే దే ఆర్ ద డీపెస్ట్ పాయింట్ ఆఫ్ అట్లాంటిక్, ఇండియన్ అండ్ పసిఫిక్ ఓషన్ రెస్పెక్టివ్లీ. సో ఈ మూడు ఏంటంటే అట్లాంటిక్ ఓషన్లో అండ్ ఇండియన్ ఓషన్లో మరియు పసిఫిక్ ఓషన్లో డీపెస్ట్ పాయింట్ అని ఇచ్చారు. అండ్ దే ఆల్ ఆర్ ద ట్రెంచెస్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఈ మూడు ఏదైతే ఉందో ఈ మూడు ఇండియన్ ఓషన్లో ట్రెంచెస్ అని చెప్పారు. ఆప్షన్ డి అనేది దే ఆర్ ఆల్ ఆర్ డెప్త్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్. సో 4 దాంట్లో ఈ దేనికి ఆప్షన్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే దే ఆర్ ద డీపెస్ట్ పాయింట్ ఆఫ్ అట్లాంటిక్, ఇండియన్ అండ్ పసిఫిక్ ఓషన్ రెస్పెక్టివ్లీ. సో మిలోకి డీప్ అనేది ఇది ఒక డీపెస్ట్ పాయింట్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్, ఇది అట్లాంటిక్ ఓషియన్. ఇది జావా ట్రెంచ్ అనేది ఇండియన్ ఓషియన్. ఛాలెంజర్ డీప్ అని మీకు ఆల్రెడీ ఛాలెంజర్ డీప్ సంబంధించి చెప్పాను. సో ఇది పసిఫిక్ ఓషియన్. సో ఇదొకటి పసిఫిక్ ఓషియన్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్ ఫర్ ద ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ బౌండరీస్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్రీక్వెంట్ ఎర్త్ క్వేక్? సో ఇదొక నేను పసిఫిక్ ఓషన్ అని చెప్తున్నాను రఫ్గా. ఇది పసిఫిక్ ఓషన్ అంటే వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ అంటే మొత్తం పసిఫిక్ ఓషన్లో విచ్ వన్ ఆఫ్ ద అమాంగ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ రీజన్ ఫర్ ఈస్టర్న్ మోస్ట్ అంటే ఇది ఈస్టర్న్ మోస్ట్ అండ్ వెస్టర్న్ మోస్ట్ అంటే వెస్టర్న్ మోస్ట్ బౌండరీస్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ అనేది ఎక్స్పీరియన్సింగ్ ఫ్రీక్వెంట్ ఎర్త్ క్వేక్ అనేది అంటే తూర్పున అంటే పసిఫిక్ మహాసముద్రం తూర్పున మరియు పశ్చిమాన ఏంటంటే ఎక్కువగా భూకంపాలు అనేది ఎక్కువగా తరచుగా అనేది వస్తుందని తరచుగా ఇక్కడ భూకంపాలు అనేవి వస్తుందని ఇచ్చారు మనకు. అయితే ఆప్షన్ ఏ దేర్ ఆర్ డీప్ ఓషియన్ ట్రెంచెస్ అలాంగ్ దిస్ మార్జిన్. ఆప్షన్ బి హై మౌంటైన్ స్ట్రెచ్ అలాంగ్ ద కాంటినెంటల్ మార్జిన్ అడిసెంట్ టు దిస్ ఓషియన్. ఆప్షన్ సి the current of the vast Pacific Ocean continue to dash against the continental margin. Option D, this margin coincide with the plate margin. So ఈ 4 దాంట్లో ఏది ఆప్షన్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి, ఎందుకంటే దిస్ మార్జిన్ కోయిన్సిడెంట్ విత్ ప్లేట్ మార్జిన్ ఎందుకంటే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ బౌండరీస్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్ ఎక్స్పీరియన్స్ ఫ్రీక్వెంట్ ఎర్త్క్వేక్ బికాస్ మార్జిన్ కోయిన్సిడెంట్ విత్ ద ప్లేట్ మార్జిన్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ ఎక్స్ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ కాన్ఫరెన్స్ టు బి హెల్డ్ ఎట్ బ్యూనస్ ఎయిర్. హీ హాస్ చూసెన్ ద ఫాలోయింగ్ షార్టెస్ట్ ఫ్లైట్ రూట్ ముంబై టు ఫ్రాంక్ఫర్ట్ నాన్ స్టాప్గా. సో ఫ్రాంక్ఫర్ట్ టు సౌ పాలో నాన్ స్టాప్ అండ్ సౌ పాలో టు బ్యూనస్ ఎయిర్.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్ విల్ లైక్లీ టు బి ఫ్లోన్ ఓవర్ బై మిస్టర్ ఎక్స్. అంటే ముంబై నుంచి ఫ్రాంక్ఫర్ట్, అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళారంటే సౌ పాలో, అది కూడా నాన్ స్టాప్గా. సో ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా వెళ్ళాడు. అండ్ మళ్ళీ దీని తర్వాత నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఇక్కడ నాన్ స్టాప్గా వెళ్ళాడు. అండ్ సౌ పాలో నుంచి బ్యూనస్ ఎయిర్, సో ఇక్కడ వెళ్ళాడు. అయితే ఆ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ ఉందంటే మిస్టర్ ఎక్స్ అనే అతను ఇక్కడి నుంచి ముంబై నుంచి బ్యూనస్ ఎయిర్ ఇక్కడ వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ అనేది జరిగింది కాబట్టి, అయితే ఏ సముద్రాన్ని అతను లైక్లీ బి ఫ్లోన్ ఓవర్ బై మిస్టర్, అంటే ఏ సముద్రాన్ని అతను దాటడం జరిగింది? తస్మన్ సీ, లాబ్రడార్ సీ, బ్యోట్ఫోర్డ్ సీ, బ్లాక్ సీ. ఈ 4 సముద్రాల్లో ఏ సముద్రాన్ని అతను దాటి వెళ్ళాలంటే ఆప్షన్ డి బ్లాక్ సీ. ఎందుకంటే బ్లాక్ సీ అనేది యూరోప్, బౌండెడ్ బై యూరోప్ అండ్ అనటోలియా అండ్ కావుకాసస్. సో అల్టిమేట్లీ ఏంటంటే ఇది అట్లాంటిక్ ఓషన్ కనెక్ట్ ఉంది. సో దీంతో వెళ్తారు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఈ విధంగా కూడా మనకు ఒక లాజిక్గా ఒక ప్యాసేజ్ రూపంలో ఇచ్చి సింపుల్గా ఇలా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఎగ్జామినేషన్లో. సో ఈ విధంగా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, మీకు కొంచెం ఆ మ్యాప్ పాయింటింగ్ కనుక తెలిసి ఉంటే. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ వాటర్ బాడీస్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్ సాలినిటీ కాన్సన్ట్రేషన్ ఈజ్ కరెక్ట్. అంటే లోయర్ నుంచి తక్కువ నుంచి ఎక్కువగా సాలినిటీ ఉన్న సాలినిటీ కాన్సన్ట్రేషన్ వాటర్ బాడీస్ అడిగారు. అంటే గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా, బాల్టిక్ సీ, రెడ్ సీ, ఆర్కిటిక్ సీ, గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా, రెడ్ సీ. సో ఇందాకే మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూసాము, ఇక్కడ ఏంటంటే లోయర్ టు హయ్యర్ సాలినిటీ. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే బాల్టిక్ సీ తర్వాత దీని తర్వాత ఎక్కువగా ఉందంటే ఆర్కిటిక్ సీ తర్వాత గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా తర్వాత రెడ్ సీకి ఎక్కువ అనేది సాలినిటీ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రివర్ బ్యాంక్ ఈజ్ వీకెస్ట్ వేర్ ద రివర్ టర్న్. దిస్ ఈస్ బికాస్ వాటర్ A gets concentration on the inner bank of the turn, making it denser. Option B, effectively bounces off the outer bank as it turns, exerting an extra pressure on the bank. Option C, flows faster as it turns. Option D, react more effectively with the bank at a turn. So మనం అడిగింది అంటే రివర్ బ్యాంక్ ఈజ్ వీకెస్ట్ వేర్ ద రివర్ టర్న్స్. అంటే ఇప్పుడు ఇది ఉందండి, ఇది రివర్ ఫ్లో అవుతుంది, ఓకే. ఇక్కడ ఎంత ఎక్కువగా టర్న్ అని చూడండి, ఇక్కడ బాగా టర్న్ అయింది. అయితే రివర్ బ్యాంక్ అనేది ఇది వీకెస్ట్ వేర్ ద రివర్ టర్న్స్. సో దిస్ ఈస్ బికాస్ వాటర్ అనేది ఇక్కడ మనకు ఈ ఎక్కువగా టర్న్ ఏదైతే అయిందో, సో దీని గురించి మనకు అడిగారు. అంటే ఇది ఇక్కడ వీకెస్ట్ అని ఇచ్చారు, రివర్ బ్యాంక్ ఈజ్ వీకెస్ట్ వేర్ ద రివర్ టర్న్స్. సో ఎప్పుడైతే నది ఇలా అంటే ఎక్కువగా టర్న్ అవుతుందో ఆ టైంలో వీకెస్ట్ అని ఇచ్చారు మనకు. సో దిస్ ఈజ్ బికాస్ వాటర్ అనేది ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది ఎఫెక్టివ్గా బౌన్సెస్ ఆఫ్ ద వాటర్ బ్యాంక్ యాజ్ ఇట్ టర్న్స్, ఎగ్జర్టింగ్ అండ్ ఎక్స్ట్రా ప్రెజర్ ఆన్ ద బ్యాంక్. సో దిస్ ఈజ్ వే ద రివర్ బ్యాంక్ ఈస్ వీకెస్ట్ వేర్ ద రివర్ టర్న్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎందుకు వీకెస్ట్ ఉంటుందంటే ఎఫెక్టివ్గా బౌన్సెస్ ఆఫ్ ద అవుటర్ బ్యాంక్ యాజ్ ఇట్ టర్న్, ఎగ్జర్టింగ్ అండ్ ఎక్స్ట్రా ప్రెజర్ ఆన్ ద బ్యాంక్. సో ఇలా ఎక్కువ ఎక్స్ట్రా ప్రెజర్ అనేది ఏర్పాటు అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే సునామీ ఈ స్మాల్ ఇన్ ఓపెన్ ఓషియన్ ఎట్ మేబీ ఓవర్ 30 మీటర్ హై వెన్ ఇట్ రీచెస్ ఏ కోస్ట్ లైన్. స్టేట్మెంట్ 2 ఏంటంటే సునామీ ఈజ్ హ్యావ్ లాంగ్ వేవ్ లెంత్ అండ్ దే ట్రావెల్ అక్రాస్ ద ఓపెన్ ఓషియన్ ఎట్ హై స్పీడ్ యాజ్ దే అప్రోచ్ షోర్ ద వేవ్ లెంత్ డిక్రీజ్ అండ్ ద వేవ్ హైట్ ఇంక్రీజ్. సో మనం అడిగింది స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ ఇచ్చారు. సో జనరల్గా చెప్తాను, ఇన్ ద ఓపెన్ ఓషియన్లో హైట్ ఆఫ్ సునామీ అనేది లెస్ దాన్ 1 మీటర్. సో హవర్ ఇట్స్ హైట్ అనేది ఇంక్రీజ్ టు 15 మీటర్స్ ఆర్ మోర్ ఎట్ షాలో కోస్టల్
వాటర్. సో ద వేవ్ లెంత్ ఇన్ ద ఓపెన్ ఓషన్ అనేది బిట్వీన్ 650 to 960 కిలోమీటర్ పర్ అవర్. అంటే రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కోల్డ్ ఓషన్ కరెంట్? ఈ 4 దాంట్లో ఏ కరెంట్ అనేది కోల్డ్ ఓషన్ కరెంట్ అనేది ఇచ్చారు. సో కానరీ కరెంట్ అనేది ఒక కోల్డ్ ఓషన్ కరెంట్. సో కానరీ అనేది ఒక కోల్డ్ కరెంట్. ఇది ఎక్కడ అంటే నార్త్ అట్లాంటిక్ ఓషియన్. సో నార్త్ అట్లాంటిక్ ఓషియన్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సీ వితౌట్ హ్యావింగ్ ఏ కోస్ట్ లైన్? సో ఏ సముద్రానికి కోస్ట్ లైన్ అనేది అంటే, సో విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సీ వితౌట్ హ్యావింగ్ ఏ కోస్ట్ లైన్? అంటే కోస్ట్ లైన్ లేనిది ఒక సముద్రం గురించి మనం అడిగారు. నార్త్ సీ, సర్గాసో సీ, బాల్టిక్ సీ, బేరింగ్ సీ. సో ఏ సముద్రం అంటే సర్గాసో సీ. ఇది గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఇది ఏ సముద్రం అంటే ఏ మహాసముద్రంలో ఉందంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో అని ఇవ్వడం జరిగింది క్వశ్చన్. అయితే వైల్ ఆల్ అదర్ సీ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫైన్డ్ at least in part by land boundaries, but the Sargasso Sea is defined only by ocean current. So the Sargasso Sea అనేది does not have a coastline as it is located in the middle of the Atlantic Ocean. Middle of the Atlantic Ocean. సో ఈ సర్గాసో సీ అనేది కోస్ట్ లైన్ అనేది లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఓషియన్ కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సర్గాసో సీ అనేది ఏ విధంగా డిఫైన్ చేశారంటే ఓన్లీ బై ఓషియన్ కరెంట్ వల్లనే. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్యూచర్ ఫార్మ్డ్ బై రివర్ ఇన్ ఇట్స్ కోర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్. సో ఇది రివర్ ఫ్లో త్రూ అవుతుందండి, ఇది రివరు. అయితే ఏదైతే ఫ్యూచర్ ఫార్మ్ బై రివర్స్ అంటే ఎప్పుడైతే రివర్ పైన స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదైతే విధంగా అయితే ఫ్లో త్రూ అవుతుందో, సో ఏదైతే ఇట్స్ కోర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వరకు, డౌన్ స్ట్రీమ్ ఒక ఆర్డర్లో మనకు అడిగారు. అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్యూచర్ ఫార్మ్డ్ బై రివర్స్ ఇన్ ఇట్స్ కోర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్. మియాండర్స్, ఫాల్స్, డెల్టా, ఆక్స్బౌ లేక్. అయితే దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఏముంటుందంటే ఫాల్స్ అండి. వాటర్ ఫాల్స్ అనేది మనకు ఇప్పుడు హిమాలయలో చాలా వరకు రివర్స్ అనేది ఆరిజిన్ ఉన్నాయి. అయితే దాంతోపాటు ఇప్పుడు వెస్టర్న్ ఘాట్లో కూడా కొన్ని రివర్స్ అనేది ఆరిజిన్ ఉన్నాయి. అయితే ఎక్కువగా వాటర్ ఫాల్స్ అనేది కొన్ని జలపాతాలు అనేది ముందుకుంటుందండి. సో జలపాతాల తర్వాత మియాండర్స్ ఉంటుంది, మియాండర్ తర్వాత ఆక్స్బౌ లేక్ అండి, లాస్ట్ డెల్టా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీరు ఇప్పుడు కృష్ణా డెల్టా అండ్ గోదావరి డెల్టా అండ్ ఏదైతే బ్రహ్మపుత్ర డెల్టా ఏవైతే ఉన్నాయో, సో ఈజీగా మీరు డెల్టా అనేది డౌన్ స్ట్రీప్ అని మీకు అర్థమై ఉంటుంది, మీకు ఈజీగా తెలిసి ఉంటుంది. సో మీరు మిగతా ఆప్షన్ని ఎలిమినేషన్ చేయవచ్చు, ఎందుకంటే లాస్ట్ 3 ఉంది కాబట్టి. దాని తర్వాత మియాండర్స్ ఉంటుందా, వాటర్ ఫాల్స్ ఉంటుందండి, మియాండర్స్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఎందుకంటే మియాండర్స్ అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి అప్ స్ట్రీమ్లో స్టార్టింగ్లో ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదొక ఆర్డరు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1, tides are the rise and falls of sea level caused by the combined effect of the gravitational force exerted by the moon and the sun and the rotation of the earth. Statement 2, earth rotates from the west toward the east once in 24 hours with respect to the sun. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఏదైతే టైడ్స్ అంటే అలలు ఏదైతే ఉన్నాయో, అంటే సముద్రాలకు సంబంధించిన అలలు ఏదైతే ఉన్నాయో, సముద్ర అలలు అనేది ఒక్కోసారి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. సముద్ర అలలని కొన్నిసార్లు ఏంటంటే చిన్నగా అంటే తక్కువగా రావడం జరుగుతుంది. అయితే ఈ టైడ్స్ అనేది ఆర్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ లెవెల్. అంటే కొన్ని సీ లెవెల్ అనేది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ అంటే సముద్రాల కొన్ని లెవెల్ ఏంటంటే కొన్ని పెరగడము అండ్ తగ్గడము రీజన్ ఏంటంటే సముద్ర అలల వల్ల ఇచ్చారు మనకు. కాజ్డ్ బై అంటే కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్, దేనివల్ల అంటే కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద మూన్ అండ్ సన్. మీకు ఆల్రెడీ చెప్పాను,
ఎప్పుడైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతుందో అంటే రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అదొకటి, అండ్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో ఎగ్జర్టెడ్ బై మూన్ అండ్ సన్, దీనివల్లనే ఈ టైడ్స్ అనేది ఈ సీ లెవెల్ ఏదైతే ఉందో రైజ్ అనేది అండ్ ఫాల్ అనేది అవ్వడం జరుగుతుంది అని ఇచ్చారు స్టేట్మెంట్ 1లో. సెకండ్ వన్ ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి అది ఏ విధంగా అంటే పశ్చిమ నుండి తూర్పు వైపు వెళ్తుంది. అంటే ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ ద వెస్ట్ టు వర్డ్స్ ఈస్ట్ అని మనం ప్రీవియస్ క్లాస్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఫిజికల్ స్టార్టింగ్లో మనకు ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ అండ్ ఎర్త్ ఎవాల్యూషన్ సంబంధించినప్పుడు అండ్ ప్లానెట్ సంబంధించిన క్లాస్లో. అయితే ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ ద వెస్ట్ టు వర్డ్స్ ఈస్ట్ వన్స్ ఇన్ 24 hours with respect to sun. సో విత్ రెస్పెక్ట్ టు సన్ భూమి తన చుట్టూ తాను తిరగడానికి అంటే ఏ వైపు అంటే పశ్చిమ నుంచి తూర్పుకు తిరుగుతుంది ప్రతి 24 గంటలకి ఒకసారి అనేది మనకు స్టేట్మెంట్ 2 ఇచ్చారు. సో ఈ రెండు స్టేట్మెంట్ మరియు కరెక్ట్, మరి దాంతో సంబంధించింది కూడా ఈ టైర్ సంబంధించిన కూడా రెండు కరెక్ట్ కాబట్టి, అండ్ స్టేట్మెంట్ 2 అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1 కరెక్ట్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కోల్డ్ లాబ్రడార్ కరెంట్ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ వుడ్ హ్యాపెన్? ఒకవేళ కనుక ఈ లాబ్రడార్ కరెంట్ కనుక కోల్డ్ కరెంట్ కనుక లేకపోతే ఏమవుతుంది అండ్ వాట్ వుడ్ హ్యాపెన్ అని ఇచ్చారు మనకు. సో ఆప్షన్ ఏ ఏంటంటే దేర్ విల్ బి నో నార్త్ ఈస్ట్ అట్లాంటిక్ ఫిషింగ్ గ్రౌండ్. ఆప్షన్ బి దేర్ విల్ బి నో ఎర్త్ వెస్ట్ దేర్ విల్ బి నో నార్త్ వెస్ట్ అట్లాంటిక్ ఫిషింగ్ గ్రౌండ్. Option C, there will be no fishing ground in the North Atlantic Ocean. Option D, semi-arid condition of the Atlantic coast of the USA and Canada would prevail. ఒకవేళ కనుక ఈ లాబ్రడార్ కరెంట్ కనుక లేకపోతే ఏమవుతుందని మనకు అంటే నెక్స్ట్ అంటే కాన్సిక్వెన్స్ ఏమవుతుందని ఇచ్చారు మనకు ఈ 4 దాంట్లో, అంటే ఏం జరిగేదని ఇచ్చారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కోల్డ్ లాబ్రడార్ కరెంట్ దేర్ విల్ బి నో నార్త్ ఈస్ట్ అట్లాంటిక్ ఫిషింగ్ గ్రౌండ్. నార్త్ ఈస్ట్ అట్లాంటిక్ ఫిషింగ్ గ్రౌండ్ ఎందుకంటే కోల్డ్ కరెంట్ అండ్ వామ్ కరెంట్ ఎప్పుడైతే మీట్ అవుతుందో అక్కడ ఎక్కువగా ఫిష్ అనేది దొరుకుతుందండి, అంటే ఎక్కువగా చేపలు అనేది దొరకడం జరుగుతుంది. సో కోల్డ్ కరెంట్ మరియు వామ్ కరెంట్ ఎక్కడైతే మీట్ అవుతుందో సో ఎక్కువ చేపలు అనేది ఎక్కువ ఫిషింగ్ గ్రౌండ్ అనేది అంటే కోల్డ్ కరెంట్ అండ్ వామ్ కరెంట్ మీట్ అయ్యే ప్లేస్. సో ఒకవేళ కనుక ఈ కోల్డ్ లాబ్రడార్ కరెంట్ కనుక లేకపోతే ఆప్షన్ కనుక ఉంటే ఈ నార్త్ ఈస్ట్ అట్లాంటిక్ ఏరియా ఏదైతే ఉందో ఆ రీజన్లో ఫిషింగ్ గ్రౌండ్ అనేది ఉండదు అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఓసియన్ కరెంటు సంబంధించిన తీర ప్రాంతాలు. సో హంబోల్ట్ కరెంట్ ఒకటి, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఒకటి, బెంగులా కరెంట్ ఒకటి, అగుల్హాస్ కరెంట్. సో మీకు ఆల్రెడీ చెప్పిన అగుల్హాస్ అనేది మొజాంబిక్ అండ్ మడగాస్కర్ అని మనకు, ఎందుకంటే ఇది ఇండియన్ ఓషియన్. సో ఇండియన్ ఓషన్ కాబట్టి ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఇది 3 వస్తుంది, అంటే డి అనేది 3. D3 అంటే ఈ 2 ఎలిమినేషన్ చేయవచ్చు. నెక్స్ట్ బెంగులా కరెంట్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో బెంగులా కరెంట్ అనేది ఒక నమీబియా, అంగోలా అని చెప్పాను. నమీబియా అండ్ అంగోలా కాబట్టి అంటే అంగోలా తీర ప్రాంతాలు, నమీబియా మరియు అంగోలా తీర ప్రాంతాలు కాబట్టి ఇది 1 వస్తుంది. అంటే 1 3 అంటే C3 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్. అంటే ABCD 2 4 1 3. సో హంబోల్ట్ కరెంట్ అనేది చిలీ పేరు, అండ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేది యునైటెడ్ కింగ్డమ్ నార్వే, అండ్ బెంగులా కరెంట్ అనేది నమీబియా అంగోలా. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ రివర్ మౌత్ ఆఫ్ ద రివరు. సో దనుబే రివరు, హైనీ రివరు, హోనే రివరు, లాయిరీ రివరు. సో మౌత్ ఆఫ్ ద రివర్ అంటే ఏ సముద్రాల్లో కలపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే గోదావరి మరియు కృష్ణా రివర్ ఏదైతే నదులు ఉన్నాయో మన భారతదేశంలో ఉన్న ప్రవహించే నదులు, ఈ 2 నదులు అనేది ఎక్కడ కలపబడుతుందంటే అంటే ఏ సముద్రంలో కలుపుతుందంటే బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ రివరు మౌత్ ఆఫ్ ద రివర్ అంటే మనకు దానుబే రివర్ ఇచ్చారు. మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా కొంతవరకు చెప్పాను. మీకు దానుబే రివర్ అనేది బ్లాక్ సీ అని చెప్పాను. సో బ్లాక్ సీ అంటే 2 వస్తుంది. ఫస్ట్ 2 అంటే ఈ 2 ఎలిమినేషన్ చేయవచ్చు. అండ్ దాని తర్వాత హైనర్ రివర్ అనేది ఇది కూడా మేము ప్రీవియస్ క్లాస్ చెప్పాను. బే ఆఫ్ బిస్కారే అంటే నార్త్ సీ అని చెప్పాను. హైనర్ రివర్ అనేది నార్త్ సీ అని చెప్పాను, నార్త్ సీ. దాని తర్వాత హోనే రివర్ అనేది మెడిటరేనియన్ సీ అంటే 4 వస్తుందండి.
అండ్ లాయిరా రివర్ అనేది బే ఆఫ్ బిస్కే. సో 2 ABCD అంటే 2 1 4 3 అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ 1, దేర్ ఈజ్ హై సాలినిటీ ఇన్ రెడ్ సీ. సో రెడ్ సీలో అంటే ఎర్ర సముద్రం అనేది ఏదైతే ఉందో దాని యొక్క నీటి అనేది చాలా ఎక్కువగా సాలినిటీ లెవెల్ అనేది ఎక్కువగా ఉందని ఇచ్చారు. అండ్ స్టేట్మెంట్ 2 ఏంటంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇస్. సో ఎర్ర సముద్రం యొక్క వాటర్ ఏదైతే ఉందో ఎక్కువ ఎవాపరేషన్ అవ్వడం వల్లనే దాని యొక్క సముద్రం యొక్క నీటి ఉందో సాలినిటీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుందని ఇచ్చారు ఈ రెండు స్టేట్మెంట్ అనేది. సో బోత్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే హయ్యర్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషను ఎక్కువ కనుక ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటే అండ్ సాలినిటీ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లాజిక్ కనుక మీకు ఇంకా గుర్తుంటే ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. సో హైయెస్ట్ ఎవాపరేషన్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అలాంగ్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దట్ రీజన్ ఆఫ్ రెడ్ సీ అండ్ పర్షియన్ గల్ఫ్ హ్యాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సాలినిటీ. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వార్మ్ ఓషన్ కరెంట్. సో అడిగింది వార్మ్ ఓషన్ కరెంట్, లాబ్రడార్ కరెంట్, కొరోజియో కరెంట్, పేరు కరెంట్, బెంగ్విలా కరెంట్. సో ఈ 4 కరెంట్లో ఏ కరెంట్ అనేది వార్మ్ కరెంట్ అంటే కొరోజియో. సో మీకు ట్రిక్ చెప్తాను. కట్టెని అంటే కొరోజియో అనేది ఇది వార్మ్ కరెంటా కోల్డ్ కరెంటా అంటే మనం కట్టె కాలుస్తామండి. కట్టెని కాలుస్తే ఏమొస్తుంది, అల్టిమేట్ మనకు నిప్పు అనేది రావడం జరుగుతుంది. అంటే నిప్పు అంటే ఏంది, వామ్ కదా. అయితే కొరోజియో అంటే కట్టెని కాలుస్తే మనకి ఏమొస్తుంది, వాము అంటే వామ్ కరెంటు. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ట్రిక్తో మీరు స్వతహాగా ఒక ట్రిక్తో కనుక గుర్తుపెట్టుకుంటేనే ఎగ్జామ్లో మీరు కరెక్ట్గా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో ఇలా చదువుకుంటూ పోతే చాలా వరకు ఏంటంటే ట్రిక్ కనుక లేకపోతే మర్చిపోవడం జరుగుతుంది అండ్ కన్ఫ్యూజన్ అవ్వడం జరుగుతుంది. సో వామ్ ఓషన్ కరెంట్ చూస్తే కొరోజియో అంటే కట్టెని కాలుస్తే వామ్ అంటే మనకు నిప్పు రావడం జరుగుతుంది. సో అదేంటంటే కొరోజియో కరెంటు. సో రిమైనింగ్ లాబ్రడార్ కరెంటు, పేరు కరెంటు, బెంగ్విలా కరెంట్ అనేది కోల్డ్ కరెంట్. కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మూమెంట్ ఆఫ్ ద టైడ్స్ ఆర్ మోస్ట్లీ డిటర్మైన్డ్ బై. అంటే సముద్ర అలలు అనేది అంటే మోస్ట్లీ డిటర్మైన్డ్ బై అంటే ఏ విధంగా అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వలన, లేకపోతే భూమి సూర్యుడు చుట్టూ తిరగడం వలన, లేకపోతే విండ్ వెలాసిటీ వలన, లేకపోతే ఆల్బిడో ఎఫెక్ట్ వలన. సో ఈ 4 దాంట్లో మూమెంట్స్ ఆఫ్ టైడ్స్ ఆర్ మోస్ట్లీ డిటర్మైన్డ్ బై అంటే దేనివల్ల అంటే రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లనే. సో టైడ్స్ ఆర్ ద రైజ్ and fall of sea level caused by the combined effect of gravitational force exerted by moon, sun and rotation of the earth అని మీకు ఇందాక చెప్పాను. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ స్వాష్ రిఫర్స్ టు. ఆప్షన్ ఏ బ్యాక్ వాటర్ మూవ్మెంట్ ఆఫ్ సీ వాటర్ ఎట్ ద బీచ్ ఆఫ్టర్ ద బ్రేకింగ్ ఆఫ్ ఏ వేవ్. ఆప్షన్ బి oblique movement of sea water at the beach after the breaking of a wave. Option C, forward movement of sea water up the beach after the breaking of a wave. Option D, sideward movement of sea water up the beach after the breaking of a wave. సో స్వాష్ అనేది ఈ టర్మ్ ఏదైతే రిఫర్ చూస్తే స్వాష్ అనేది ఫార్వర్డ్ మూమెంట్ ఆఫ్ సీ వాటర్ అప్ టు ద బీచ్ ఆఫ్టర్ బ్రేకింగ్ ఆఫ్ ఏ వేవ్ అనేది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ పర్టైనింగ్ టు మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ అబోవ్, ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ అబోవ్, ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ అబోవ్, ఆల్మోస్ట్ 6 కిలోమీటర్ అబోవ్. సో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, అది రిలేటెడ్ ఏంటంటే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. సో రింగ్ ఆఫ్ ఫైర్ అని మీకు ఏదైతే చెప్పానో ప్రీవియస్ క్లాస్లో దానికి సంబంధించిందండి. ఫ్రమ్ ద అంటే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఫ్రమ్ ద ఫ్లోర్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఎందుకంటే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఇస్ ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ అబోవ్ ద ఫ్లోర్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ అంటే దగ్గర 2351 మీటర్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్,
The coral reefs that are generally found attached to the shore with an intervening shallow channel or a lagoon is called barrier reef, patch reef, ribbon reef, fringing reef. అయితే కోరల్ రీఫ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. అయితే జనరల్గా ఫౌండ్ అటాచ్డ్ టు షోర్ విత్ ఇంటర్వింగ్ షాలో ఛానల్, షోర్ విత్ ఇంటర్వింగ్ విత్ షాలో ఛానల్ ఆర్ లాగూన్. దీన్ని ఏమని అంటారు అంటే ఫ్రింజింగ్ రీఫ్ అంటారండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఏ ఫ్రింజింగ్ రీఫ్ ఈజ్ ఏ కోరల్ రీఫ్ అటాచ్డ్ టు ద shore either as a continuous wave washed erosion plateau are separated by the coastline by a smaller lagoon. So option D అనేది right answer of this question. Next question, identify the correct statement regarding variation in density of ocean water and air at the same temperature. అంటే సేమ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ అనేది సేమ్ ఈక్వల్. సో వేరియేషన్ అంటే సముద్రం వాటర్ యొక్క వేరియేషను మరియు ఎయిర్ అనేది యొక్క వేరియేషన్ అంటే డెన్సిటీ ఆఫ్ ఓషియన్ వాటర్ అండ్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అనేది వేరియేషన్ అనేది అంటే మనకు కరెక్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే అడిగింది క్వశ్చన్ ఏంటంటే కరెక్ట్ అడిగారు. అది కూడా సేమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు డెన్సిటీ ఆఫ్ ఓషియన్ వాటర్ అండ్ ఎయిర్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఓషియన్ వాటర్ ఈజ్ 800 times మోర్ డెన్సర్ దెన్ ఎయిర్. అంటే ఎయిర్ కన్నా ఓషియన్ వాటర్ అనేది ఎక్కువగా డెన్సర్ ఉంటుందని ఇచ్చారు 800 times అని. అండ్ ఓషియన్ వాటర్ అనేది 600 times ఏమో డెన్సర్ ఇచ్చారు. సో అల్టిమేట్ క్వశ్చన్గా ఆన్సర్ ఏంటంటే వాటర్ హ్యాస్ ఎ డెన్సిటీ ఆఫ్ 1000 grams per meter cube. సో వాటర్కి డెన్సిటీ ఎంత ఉంటుందంటే వాటర్ డెన్సిటీ. సో ఎయిర్ దట్ ఈస్ నియర్ సీ లెవెల్ హ్యాస్ ఏ డెన్సిటీ దట్ యావరేజ్ ఎంత అంటే 1.275 kg. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ మచ్ వాటర్ ఈజ్ ఎట్ ద సీ లెవెల్ ఈ ఎయిర్ అనేది అంటే 784 times లెసర్ దెన్ ద వాటర్. సో 78 times లెసర్ దెన్ వాటర్ అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అంటే నియర్లీ 800. సో ఓషియన్ వాటర్ అనేది ఈజ్ 800 times మోర్ డెన్సర్ దెన్ ఎయిర్. అంటే ఎయిర్ కన్నా ఓషియన్ వాటర్ యొక్క డెన్సర్ ఎంత అంటే 800 times. సో అది కూడా సేమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేస్ హ్యాస్ ద హైయెస్ట్ టైడ్స్ ఇన్ ద వరల్డ్? సో ఏ బేలో ఎక్కువగా సముద్ర అలలు ఎక్కువగా ప్రపంచంలోనే ఎక్కువగా ఉంటుందని ఇచ్చారు. అంటే బే ఆఫ్ బెంగాలా, హుడ్సన్ బేనా, బే ఆఫ్ ఫండినా, బే ఆఫ్ కంబాటా. సో 4 దాంట్లో ఏది అంటే బే ఆఫ్ ఫండి అండి. బే ఆఫ్ ఫండి అనేది ఏ బే ఆన్ ద అట్లాంటిక్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. ఇట్ ఈస్ నౌన్ ఫర్ హ్యావింగ్ ద హైయెస్ట్ టైడల్ రేంజ్ ఇన్ ద వరల్డ్. సో బే ఆఫ్ ఫండి అనేది మీకు గుర్తు పెట్టుకోవాలి. సో హైయెస్ట్ సో హైయెస్ట్ టైడల్ రేంజ్ ఇన్ ద వరల్డ్ అంటే బే ఆఫ్ ఫండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్ హ్యాస్ ద హైయెస్ట్ యావరేజ్ సాలినిటీ? బ్లాక్ సీ, ఎల్లో సీ, మెటీరియన్ సీ, డెడ్ సీ. అంటే ఏ సముద్రానికి సీ యొక్క వాటరు అనేది అంటే సాలినిటీ అనేది ఎక్కువగా ఉందని ఇచ్చారు. అంటే హైయెస్ట్ యావరేజ్గా బ్లాక్ సీ, ఎల్లో సీ, మెటీరియన్ సీ, డెడ్ సీ. ఈ 4 సీలో ఏసీకి ఎక్కువగా అంటే హైయెస్ట్ యావరేజ్ సాలినిటీ అంటే డెడ్ సీ. మనం ప్రీవియస్గా దీనికి సంబంధించిన కూడా క్వశ్చన్ సాల్వ్ చేశాము. సో డెడ్ సీకి ఎక్కువగా హైయెస్ట్ యావరేజ్ సాలినిటీ ఉన్నదండి. సో రెడ్ సీ అండ్ డెడ్ సీ అనేది చాలా ఇంపార్టెంట్.
అండ్ చాలా వరకు ఏంటంటే రెడ్ సీ ఆల్సో కాల్డ్ డెడ్ సీ అంటారు. ఎందుకంటే ఒకటేమో ఇన్లాండ్ సీ అని ఒకటి, అంటే కంప్లీట్గా ల్యాండ్ మాస్ మధ్య ఒక సీ ఉందండి. ఇంకోటేమో కోస్టల్ సీ, అంటే సముద్రాల నార్మల్గా ల్యాండ్ మాస్ కూడా తీర ప్రాంతాలకు సంబంధించింది. సో ఈ రెండు డిఫరెన్స్ మీద తెలుసుకోవాలి. అండ్ చాలా వరకు ఏంటంటే ఏదైతే రెడ్ సీ ఉందో ఎందుకు డెడ్ సీగా అవుతుందంటే దీని యొక్క ఎక్కువగా హై ఎవాపరేషన్ వల్ల అండ్ సాలినిటీ లెవెల్ కూడా ఎక్కువగా వల్ల మనం ప్రీవియస్ క్లాస్తో పాటు ఈ క్లాస్లో నేను చెప్పడం జరిగింది. ఎక్కువగా ఎవాపరేషన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా దాని యొక్క సాలినిటీ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల కూడా రెడ్ సీ అనేది సాలినిటీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం జరుగుతుందని. సో ఈ 4 ఆప్షన్లో హైయెస్ట్ యావరేజ్ సాలినిటీ అంటే డెడ్ సీ. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రివర్ ఇచ్చారు మనకు అండ్ టైప్ ఆఫ్ డెల్టా, అంటే ఏ టైప్ ఆఫ్ డెల్టా అనేది ఫార్మేషన్ అవుతుంది. సో మనకు నైల్ రివరు, మిసిసిపి రివరు, గంగా రివరు అండ్ టిబేర్ రివరు. సో ఈ 4 రివర్లో అంటే టైప్ ఆఫ్ డెల్టా. సో టైప్ ఆఫ్ డెల్టా చూస్తే నైల్ రివర్ అనేది సో నైల్ రివర్ ఏదైతే ఉందో, సో నైల్ రివర్కి ఆర్క్యూట్ డెల్టా. సో రివరు టైప్ ఆఫ్ డెల్టా. సో ఇక్కడ 2 వస్తుంది. ఫస్ట్ 2 అంటే ఈ 2 ఎలిమినేషన్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మిసిసిపి. సో మిసిసిపి మనం చూస్తే బర్డ్ ఫుట్ అంటే 3 వస్తుంది, అంటే 2 3 అంటే ఆప్షన్ డి. సో ABCD అంటే 2 3 1 4. నెక్స్ట్ గంగా. సో గంగా అంటే మీకు అల్టిమేట్ మన ఇండియా కాబట్టి 100% మీకు తెలిసి ఉంటుంది. సో ఎస్వరిన్. అండ్ నెక్స్ట్ టైబర్, కోస్పేట్. సో ఇవి టైప్ ఆఫ్ డెల్టా అండ్ రివర్. సో అప్పుడప్పుడు మనకు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అనేది ఎక్కువగా TSPSC కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు కాబట్టి మీరు ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓషియానిక్ కరెంట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద పసిఫిక్ ఓషియన్. సో పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించిన కానిది అడిగారు. అదేంటంటే కరెంట్స్, అంటే ఓషియన్ కరెంట్. సో ఈ 4 దాంట్లో ఏ కరెంట్ అనేది పసిఫిక్ ఓషన్ సంబంధించింది కాదు అంటే క్యానరైజ్ కరెంట్, క్యానరైజ్ ఓషియానిక్ కరెంట్స్. సో ప్రీవియస్గా మీకు ఈ క్యానరైజ్ ఓషియానిక్ కరెంట్ గురించి నేను చెప్పాను. సో ఇది నా కామెంట్ రూపంలో చెప్పండి, ఇది ఒక వామ్ కరెంటా లేకపోతే కోల్డ్ కరెంటా, అండ్ ఇది ఏ ఓషియన్ సంబంధించి ప్రాంతంలో అంటే లొకేటెడ్లో ఉన్నదని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. సో మిగతా ఈ 3 అంటే కొరోజియో, కాలిఫోర్నియా, హంబోల్ట్ అంటే ఈ 3 ఏదైతే ఉన్నాయో ఈ 3 పసిఫిక్ ఓషన్లో ఉన్నాయండి. పసిఫిక్ ఓషియన్ కరెంట్ ఇవి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది బ్లూ నైల్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ లేక్ విక్టోరియా, లేక్ టానా, లేక్ ఎడ్వర్డ్, లేక్ ఆల్బర్ట్. సో బ్లూ నైల్ రివర్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందని ఇచ్చారు. సో ద బ్లూ నైల్ రివర్ ఆరిజినేట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే ఇది కూడా మనకు తరచుగా అడిగే క్వశ్చన్ ఇది. సో బ్లూ నైల్ రివర్ ఇస్ ఏ రివర్ ఆరిజినేటింగ్ ఎట్ లేక్ టానా. సో ఆప్షన్ డి. సో ఈ లేక్ టానా ఏదైతే ఉందో, టానా అనేది ఇది ఎక్కడ ఉంది అంటే ఇథియోపియాలో విత్ ద వైట్ నైల్. The river becomes one of the 2 major tributaries of the Nile River. So బ్లూ నైల్ రివర్ అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే లేక్ టానా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. అంటే ఏ దేశం అంటే ఇథియోపియా దేశంలో. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో లేక్ టానా అనేది కంట్రీ పేరు అడిగితే ఇథియోపియా, అండ్ బ్లూ నైల్ రివర్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే లేక్ టానా నుంచి, అంటే
ఇథియోపియా నుంచి. ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోవడం జరుగుతుంది ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సో వెస్ట్ నుంచి ఈస్ట్కు సీక్వెన్స్ అడిగారు మనకు, అంటే సముద్రాలు సీక్వెన్స్గా అడగడం జరిగింది. సో బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, కాస్పియన్ సీ అండ్ అరాల్ సీ. అండ్ ఆప్షన్ బి కాస్పియన్ సీ, మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ, అరాల్ సీ. ఆప్షన్ సి మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ, కాస్పియన్ సీ, అరాల్ సీ. ఆప్షన్ డి బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, అరాల్ సీ, కాస్పియన్ సీ. సో ఈ 4 సముద్రాల గురించి అడిగారు కాబట్టి కరెక్ట్ సీక్వెన్స్ చూస్తే వెస్ట్ నుంచి ఈస్ట్. సో ఫస్ట్ వెస్ట్ చూద్దాం. ఇప్పుడు వెస్ట్లో చూసేవాడి మెడిటరేనియన్ సీ. ఫస్ట్ ఏమొస్తుంది మెడిటేరియన్. సో మెడిటరేనియన్ సీ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే బ్లాక్ సీ. బ్లాక్ సీ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే కాస్పియన్ సీ. కాస్పియన్ తర్వాత నెక్స్ట్ ఏం సీ వస్తుందంటే ఆరాల్ సీ. అయితే ఈ సముద్రాలు ఏదైతే ఉన్నాయో అంటే ఈ మెడిటరేనియన్ సీ ఒకటి, ఈ బ్లాక్ సీ, ఈ కాస్పియన్ సీ, ఆరాల్ సీ, నార్త్ సీ అండ్ దాంతోపాటు చాలా వరకు ఏదైతే సీ లెవెల్ ఉన్నాయో కొన్ని బార్డర్ కంట్రీస్లో నేను ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో కంప్లీట్గా అంటే మ్యాప్ పాయింటింగ్ సంబంధించిన ట్రిక్స్ అని చెప్పాను మీకు. సో ట్రిక్స్ అంటే ఇప్పుడు మెడిటరేనియన్ సీ సముద్రం ఏదైతుందో ఈ మధ్యధరా సముద్రం సంబంధించిన తీర ప్రాంతాలు ఉన్న దేశాల గురించి ఒక ఆర్డర్ లెవెల్లో ఒక ట్రిక్ రూపంలో చెప్పాను. అండ్ ఎర్ర సముద్రం సంబంధించి అంటే రెడ్ సీ ఎర్ర సముద్రం సంబంధించిన అంటే ఏ దేశానికి సంబంధించిన బార్డర్లో ఉన్నాయి అంటే సరిహద్దులో ఉన్న కొన్ని దేశాల గురించి కూడా నేను కంప్లీట్గా ఒక ట్రిక్స్ రూపంలో అంటే ఒక కోడ్ రూపంలో చెప్పడం జరిగింది. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో మీరు వరల్డ్ మ్యాప్ అని కనుక టీశాట్ యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ ప్లేలిస్ట్లో వరల్డ్ మ్యాప్ అని కనుక మీరు సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని విధంగా బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, కాస్పియన్ సీ, ఆరాల్ సీ, నార్త్ సీ అండ్ బాల్టిక్ సీ ఇలా ప్రతి సముద్రాల పైన మనకు అంటే ఇండియన్ ఓషన్లో ఉన్న కొన్ని ఐలాండ్తో పాటు అండ్ కొన్ని ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ అండ్ ఈక్వేటర్ ప్రాచీనతో కొన్ని ఉంటాయి కదా. సో ఇలా సరిహద్దు కొన్ని దాంతోపాటు గాజా స్ట్రిప్. సో ప్రతి బార్డర్ కంట్రీస్ ఒక ట్రిక్ రూపంలో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా. సో ఒకసారి మీరు కనుక అందులో ఒకసారి మీరు రివిజన్ లాగా చూసుకుంటే 100% మీకు ట్రిక్ అనేది మీకు ఒకటి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఏ విధంగా క్వశ్చన్ అనేది ఇచ్చినా కూడా. సో అది మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మెడిటరేనియన్ సీ తర్వాత ఇది వెస్టర్న్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ చూస్తే మనకు అరాల్ సీ. సో మీద మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ, అరాల్ సీ. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రివర్ అండ్ ఫ్లోయింగ్ ఇంటూ. సో లేనా, ఆమూర్, టిగ్రిస్, మాహి, పర్షియన్ గల్ఫ్, ఆర్కిటిక్ ఓషియన్, అరేబియన్ సీ, పసిఫిక్ ఓషియన్. ముందైతే చెప్తున్నాను ఈ టిగ్రిస్ రీజన్ అనేది చాలా ఎక్కువ న్యూస్లో ఉన్నాయి. సో ఎక్కువగా దీనిపైన మనకు అడిగే అవకాశం ఉంది. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో టిగ్రిస్ రివర్ అనేది. అయితే లేనా అనేది ఏదైతే ఉందో ఇది ఎక్కడ అంటే ఆర్కిటిక్ ఓషన్లో ఫ్లో త్రూ అవుతుంది. అండ్ అమూర్ అనేది పసిఫిక్ ఓషను, టిగ్రిస్ అనేది పర్షియన్ గల్ఫ్ అండ్ మహై అనేది అరేబియన్ సీ. సో ఈ 4 చూస్తే ఏ బి సి డి. సో ఆప్షన్ 2413 అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పనామా కెనాల్ జాయిన్స్ పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, కొలంబియా, కోస్టారికా. సో ఈ పనామా కెనాల్ ఏదైతే ఉందో ఇది దేన్ని కలుపుతుందని ఇచ్చారు. సో పనామా కెనాల్ జాయిన్స్ ద పసిఫిక్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్ అండ్ కొలంబియా అండ్ కోస్టారికా. సో 1 2 3 4. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో పనామా కెనాల్ అనేది పసిఫిక్ ఓషన్ని, అట్లాంటిక్ ఓషన్ మరియు కొలంబియా,
కోస్టారికల్ని కలపడం జరుగుతుంది, జాయిన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు ఏంటంటే ఈ టాపిక్లో ఓషియన్ కరెంట్ అండ్ ఇంపార్టెంట్ లేక్స్ అండ్ ఇంపార్టెంట్ సీ సంబంధించిన దాంతోపాటు కొన్ని బార్డర్, కొన్ని సాలినిటీ లెవెల్ అండ్ కొన్ని డైరెక్షన్ అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ సంబంధించింది అండ్ కొన్ని దాంతోపాటు స్ట్రైట్ సంబంధించింది. సో ఇవి మనం ఈ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. అండ్ ఓషియన్ కరెంట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రైట్ ఇంపార్టెంట్ అండ్ కొన్ని. అయితే ఈ ఫిజికల్ జాగ్రఫీ ఎస్పెషల్ చెప్తున్నాం, ఫిజికల్ జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ జాగ్రఫీ, సో ఫిజికల్ జాగ్రఫీలో మనం ఇంతవరకు ప్లానెట్ సంబంధించి నేర్చుకోవడం జరిగింది. ప్లానెట్స్ అంటే ప్రతి ప్లానెట్ మీకు చెప్పాను, మూవీ ఎంజే సన్. సో మూవీ అంటే ఎంవిఈ ఎంజే సన్. సో ప్లానెట్ సంబంధించింది. అండ్ దాని తర్వాత కొన్ని యూనివర్స్ సంబంధించిన కొన్ని నేర్చుకోవడం జరిగింది. యూనివర్స్ అండ్ కాన్స్టిలేషన్, మిల్కీ వే అండ్ దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ శాటిలైట్స్ కూడా, అంటే శాటిలైట్ పేర్లు కూడా నేర్చుకోవడం జరిగింది, అంటే మూన్ సంబంధించింది ఈ ఫిజికల్ జాగ్రఫీలో ఈ టాపిక్ పైన. అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ ఇంకో టాపిక్ నేర్చుకోవడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే ఆరిజిన్ అండ్ ఎవాల్యూషన్, ఆరిజిన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎర్త్. సో ఎర్త్ ఏంటంటే పీరియడ్, అంటే ఒకటి ఎరా, అంటే ఏ ఎరాలో ఏముండేది, క్రెటాసియనా లేకపోతే ఎరా, దాంతోపాటు ఎపోస్ట్ కూడా నేర్చుకున్నాము. సో ఇలా ప్లైటోసిన్, మియోసిన్ అండ్ ప్లైటోసిన్, మియోసిన్ అండ్ క్రెటాసిన్. సో ఇలా ప్రతిదానికి మనం ఎరా అనేది మనకు ఈ టైప్ ఆఫ్ కూడా క్వశ్చన్ అడుగుతుంటారు కాబట్టి ఇదొకటి నేర్చుకున్నాం మనం. అండ్ హ్యూమన్ ఎవాల్యూషన్ అనేది ఎప్పుడు అవడం జరిగింది, కొన్ని స్పీసీస్ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎర్త్లో అంటే ఎస్పెషల్లీ హైడ్రోజన్, హీలియం, ఏ గ్యాస్ అయితే ఉందో ఎక్కువగా దీనికి సంబంధించి కూడా నేర్చుకోవడం జరిగింది రిలేటెడ్ టు ఎర్త్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో. దాని తర్వాత ప్లేట్ టెక్టోనిక్ గురించి నేర్చుకున్నాము. ప్లేట్ టెక్టోనిక్ అంటే టూ టైప్స్ ఆఫ్ మీకు చెప్పాను. ఒకటి బౌండరీస్. సో బౌండరీస్ ఒకటి కన్వర్జెంట్ బౌండరీ, ఇంకోటేమో డైవర్జెంట్ బౌండరీ, ఇంకోటేమో ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. సో ఇది కూడా మనం కంప్లీట్ చేసాము ప్రీవియస్ క్లాస్లో. దాని తర్వాత ఇంకో టాపిక్ ఏంటంటే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒకటి ఎర్త్ క్వేక్ గురించి సంబంధించి నేర్చుకోవడం జరిగింది. ఎర్త్ క్వేక్ సంబంధించింది. ఎర్త్ క్వేక్లో మనకు హైపోసెంటర్ అంటే ఫోకస్. అండ్ దాని తర్వాత ఎపిసెంటర్ కూడా నేర్చుకోవడం జరిగింది రిలేటెడ్ టు ఎర్త్ క్వేక్. అండ్ ఎర్త్ క్వేక్ ఏంటంటే ఒకటి పీ వేవ్, ప్రైమరీ వేవ్ అండ్ దాని తర్వాత సెకండరీ వేవ్, ఎస్ వేవ్, సెకండరీ వేవ్ అండ్ దీని తర్వాత లవ్ వేవ్ అని అండ్ సర్ఫేస్ వేవ్ అని ఇవన్నీ మనం నేర్చుకోవడం జరిగింది రిలేటెడ్ టు ఎర్త్ క్వేక్. అండ్ దాంతోపాటు ఇంటెన్సిటీ ఏ విధంగా మెజర్ చేస్తారు అండ్ దాంతో రిక్టార్ స్కేల్ అనేది ఈ డిఫరెంట్ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ ఎర్త్ క్వేక్ అనేది టూ ప్లేసెస్లో కనుక సిమిలర్గా సేమ్ ఇంటెన్సిటీ తోటి సేమ్ ఒకేసారి టైంలో కనుక భూకంపాలు కనుక వస్తే దాన్ని ఏమంటారు, లైన్ జాయినింగ్ ఏమంటారు అని కూడా నేర్చుకోవడం కూడా జరిగింది ప్రీవియస్ క్లాస్లో. సో ఎర్త్ క్వేక్ తర్వాత మనం వోల్కానోస్ సంబంధించి నేర్చుకోవడం జరిగింది. సో వోల్కానోస్లో మ్యాగ్మా తర్వాత లావా అండ్ ఈ లావాలో ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఆ కాంపోనెంట్ కూడా డిస్కస్ చేశాము. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎర్త్ ఒక ఇంటీరియర్ పార్ట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది కోరు, ఇది ఇన్నర్ కోరు, ఇదేమో అవుటర్ కోరు. దాని తర్వాత 2 లేయర్స్ ఉంటుందండి. ఈ 2 లేయర్స్ అంటే ఇది ఒక అప్పర్ మ్యాంటిల్, ఇదేమో లోయర్ మ్యాంటిల్. దీనిపైన ఏది ఉంటుందంటే, సో దీనిపైన ఏముంటుందంటే క్రస్ట్ అని చెప్పాను, క్రస్ట్. సో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే
క్రస్ట్కి అంటే అప్పర్ మ్యాంటిల్కి అండ్ అప్పర్ మ్యాంటిల్కి అంటే క్రస్ట్ మ్యాంటిల్ ఈ పోర్షన్ని అంటే ఈ టూ డిఫరెంట్ ఏదైతుందో అంటే క్రస్ట్ మ్యాంటిల్ ఈ రెండు దానికి ట్రాన్సిషన్ సపరేట్ చేసే ట్రాన్సిషన్ దాన్ని ఏమంటాడు అంటే దాని ఏమంటారు అంటే డిస్కంటిన్యూస్ ఏమంటారు అని ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు కోరు మ్యాంటిల్ అంటే సపరేటెడ్ బై ట్రాన్సిషన్ ఏరియా అంటే డిస్కంటిన్యూ ఏమన్నా అంటే గుటెన్బర్గ్ మో అని కూడా మీకు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. దాంతోపాటు దీంట్లో డైరెక్ట్ సోర్సెస్ కూడా నేర్చుకోవడం జరిగింది. డైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఈ కొన్ని డిఫరెంట్ కూడా నేర్చుకోవడం జరిగింది. దాంతోపాటు మనం జియోమార్ఫాలజీ అంటే జియో అంటే ఎర్త్, మార్ఫాలజీ అంటే ఎర్త్ పైన సర్ఫేస్ పైన చేంజెస్. సో ఎర్త్ పైన చేంజెస్ ఏదైతే ఉన్నాయో రివర్ మనం కొన్ని నేర్చుకోవడం జరిగింది కూడా. డిపాజిషన్ అండ్ ఎరోజన్ సంబంధించింది, రివరు, వేవ్స్, గ్లేసియర్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ. అండ్ దాంతోపాటు మనం కొన్ని రాక్స్ కూడా డిస్కస్ చేసాము. రాక్స్ అంటే ఇగ్నియస్ రాకు, మెటామార్ఫిక్ రాకు అండ్ సెడిమెంటరీ రాక్ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఓషియన్ కరెంట్తో పాటు కాంటినెంట్ సంబంధించి కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే కాంటినెంట్ అండ్ ఓషియన్ కన్వర్జెంట్ అండ్ ఇలా టైప్ ఆఫ్ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా ఇవన్నీ. అండ్ ఫిజికల్ జాగ్రఫీలో మనం ఆల్మోస్ట్ అన్ని టాపిక్ పైన క్వశ్చన్ అనేది సాల్వ్ చేశాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఫిజికల్ జాగ్రఫీ పైన ఒక లాస్ట్ టాపిక్ పైన కలుద్దాము. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.